అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. గోకరాజ్ గంగరాజ్ గారు మాట్లాడుతూ అమిత్ షాతో భేటీ కూడా ముగిసినట్టు తెలుస్తుంది సార్. అమిత్ షా గారితో భేటీ జరిగింది. హైందవ శంకారం గురించి జరిగిన కార్యక్రమంతో వివరించాం. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరపాలని విశ్వ హిందూ పరిషత్ యోచిస్తోంది. తప్పకుండా కేంద్రంలో తప్పకుండా ఈ దిశలో మీరు కూడా ఒక నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరాం. ఇంకా ఎలా నిర్ణయాలు రాబోయే రోజులు ఎలా నిర్ణయాలు తీసుకోవాలంటే నేనండి ముందుకు సాగుతాం. ఇది బిగినింగ్. రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ మంది స్వచ్ఛందంగా అటెండ్ అయ్యారు. అది ప్రజల్లో ఉన్న భావం బయటపడింది. ఆ విధంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి భావం ఉంది. ఇప్పుడే మరి హైదరాబాద్లో కూడా ఇటువంటి జరగాలని సంజయ్ గారిని అడగటం జరిగింది. వారు కూడా తప్పకుండా మేము కూడా చేస్తాం, ఆదర్శంగా తీసుకుందుకు వెళ్తాం. మేమున్నాం, కావాలని మేము కూడా ఏ విధంగా జరిగిందో అది పూర్తిగా మీకు కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు తెలిసి ఎలా జరిగిందో, ఎవరు ఒక నాయకులు లేకుండా ఎవరు స్వచ్ఛందంగా వారి డబ్బు వారు పెట్టుకుని రావటం, 4 లక్షలకు పైచీలకు వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎవరింటికి వారు సురక్షితంగా, ఇది దైవ కార్యక్రమంగా భావించి ప్రజలంతా వచ్చారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. తిరుమల లడ్డు వ్యవహారం గురించి ఏమన్నా ఇష్యూ నడుస్తుంది? నేను హోంశాఖ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తుంది. దాని మీద డిస్కషన్. దాని గురించి మాట్లాడడానికి టైం లేదు కదా. వారు ఇచ్చింది 5 నిమిషాలు. 5 నిమిషాలు కూడా డీటెయిల్గా మాట్లాడారు. పర్సనల్గా కూడా కొన్ని విషయాలు అడిగారు, తెలుసుకున్నాం. దేవాలయాల గురించి జరుగుతున్న కార్యక్రమాలు చెప్పాం. ఇంకా బలంగా బీజేపీ పోరాడాలి ఆంధ్ర రాష్ట్రంలో, దానిపైకి తీసుకురావాలి చెప్పాం. హైందవ శంకారం ఒక బిగినింగ్. ప్రతి ఊళ్ళో కూడా ఉత్సాహం వచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా చెప్పాం. అంటే కేంద్రం రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తుంది. అమరావతికి, పోలవరానికి ఆ అంశాలు ఏమన్నా ప్రజలు బలంగా తీసుకెళ్ళాలి. అది ఆ విషయాలు, అది రాజకీయాలు మేమేం డిస్కస్ చేయలేదు. మాది విశ్వ హిందూ పరిషత్. మన హిందువులు కోరికలు నెరవేర్చడానికి మేము పనిచేస్తున్నాం తప్ప రాజకీయవేత్తలు ఎవరు మీరు చూశారు కదా, స్టేజ్ మీద ఎవరు లేరు. ఇది పొలిటికల్ కానే కాదు, ఇది హిందువుల సమస్య తప్ప ఆ సమస్యను సాల్వ్ చేయాలని నేను కోరుతున్నాను. మన తొక్కిసలాట గురించి ఏమన్నా హోంశాఖ ఏమన్నా తిరుమల జరిగిన తొక్కిసలాట గురించి కాదు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయని చెప్పాం. ఇంకా ఈరోజు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా అన్యాయం. మరి వీటి మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లం. ముందు ఈ రియాక్షన్ చాలా పెద్దగా జరుగుతుందని కూడా చెప్తుంది. సారే మన రమేష్ గారు తప్పకుండా వారు అన్నారు. తప్పకుండా హిందువుల మనోభావాలు అంతా తీసుకుని కూడా కేంద్రం కూడా తప్పకుండా దాని గురించి పరిశీలించి మేము కూడా విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా హైందవ శంకారావ సభ సక్సెస్ అవడం పైన అమిత్ షా హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి సభలు దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉందని అమిత్ షా కూడా బీజేపీ ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్తో పాటు అదేవిధంగా విహెచ్పి నేతలకి చెప్పినట్టు గోకరాజ్ గంగరాజ్ చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఒక సభ నిర్వహించాలని బండి సంజయ్కి సూచించినట్టు తెలుస్తుంది. ఆయన కూడా దానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి తొక్కిసలాట, తర్వాత అంతకుముందు జరిగిన లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా అమిత్ షా మాట్లాడారు. దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన నిర్ణయం తీసుకుందామని చెప్తున్నారు. వాటితో పాటు దేవాలయాల సంబంధించిన ఖచ్చితంగా కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. స్వయం ప్రతిపత్తి వ్యవహారం అంశం మీద కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు గోకరాజ్ గంగరాజ్ చెప్పారు. పూర్తిగా విహెచ్పి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి హైందవ శంకారావ సభలను ఇంకా ఏ విధంగా నిర్వహించాలి, ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి సభ ఏ మేరకు సక్సెస్ అయింది, ఏ విధంగా సక్సెస్ అయిన అంశాలని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు గోకరాజ్ గంగరాజ్ చెప్పారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.